ఒక సముద్రపు ఒడ్డున ఒక తెలివైన కాకి ఉండేది. ఆ ఒడ్డు మొత్తం ప్లాస్టిక్ చెత్తతో నిండి ఉండేది. వేరే పక్షులన్నీ అక్కడికి ఆహారం కోసం వచ్చినా ఆ ప్లాస్టిక్లో చిక్కుకుని కష్టాలు పడేవి. ఒక రోజు కాకి ఒక చిన్న పిట్ట ప్లాస్టిక్ వలలో చిక్కుకోవడం చూసింది. వెంటనే అది వెళ్లి తన ముక్కుతో ఆ ప్లాస్టిక్ను గట్టిగా కొరికి పిట్టను కాపాడింది. అప్పుడు కాకి ఒక ఆలోచన చేసింది. ఈ ప్లాస్టిక్ను నేను ఒక్కదాన్నే తొలగించలేను. కానీ నేను మార్పుకు నాంది పలకగలను. కాకి ప్రతిరోజు ఆహారం కోసం వెళ్ళినప్పుడు నోటితో ఒక ప్లాస్టిక్ ముక్కను తీసుకుని వచ్చి దాన్ని ఒక పక్కన ఉన్న చెత్త డబ్బాలో వేయడం మొదలుపెట్టింది. వేరే పక్షులు దాన్ని చూసి నవ్వాయి. ఒక్క కాకి ఏం చేయగలదు అని ఎగతాళి చేశాయి. కొన్ని రోజులు గడిచాక కాకి చేస్తున్న పనిని చూసి మరికొన్ని పక్షులు స్ఫూర్తి పొందాయి. అవి కూడా ఒక్కొక్క ప్లాస్టిక్ ముక్కను తీసుకురావడం మొదలుపెట్టాయి. క్రమంగా ఆ ఒడ్డు శుభ్రమైంది. ఆ ప్రాంతమంతా అందంగా, సురక్షితంగా మారింది. ఈ కథలోని నీతి: ప్రపంచంలో పెద్ద మార్పు రావడానికి ఒక చిన్న ప్రయత్నం చాలు. ఒక వ్యక్తి ప్రారంభించిన మంచి పని ఇతరులను స్ఫూర్తినిచ్చి గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని అద్భుతమైన నీతి కథలు వినాలంటే మా ఛానెల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.